మన జాక్షి నెంబర్ ఎక్కడుందబ్బా? రే నా ఫోన్ ఏమైనా టచ్ చేసావా? ఇదో పెద్ద కళాఖండం, మరి పెద్ద నోకియా ఫోన్ వేసుకుని ఎందుకు టచ్ చేస్తాను దీన్ని? A few minutes later. హలో, నేను స్వీటీ వాళ్ళ బ్రదర్ ని మాట్లాడుతున్నాను. సుజనన్న చెప్పండి. ఏ అన్నా గిన్నా ఇవన్నీ వద్దు. ఐ డోంట్ హ్యావ్ సిస్టర్లీ ఫీలింగ్ ఫర్ యూ, నైదర్ ఐ డోంట్ వాంట్ దట్. జస్ట్ కాల్ మీ సుజీ. ఇప్పుడే కదా పరిచయం అయింది, అలా పిలవాలంటే టైం పడుతుంది. పర్లే స్వీటీ క్లాస్ లో బానే చదువుతుందా? స్వీటీ బానే చదివిద్ది, క్లాస్ లో మొత్తం యాక్టివ్ గానే ఉంటది. ఫీడ్ చేసుకున్నా నెంబర్ ని. ఓకే, కాల్ చేస్తుంటాను అప్పుడప్పుడు. స్వీటీ కోసం. నీ పేరు వనజాక్షి. వనజాక్షి. ఓకే ఓకే, బాయ్ బాయ్. టేక్ కేరా. క్లాస్ లో నిద్రపోయిద్దా? అయ్యో వను. ఏంట్రా ఈరోజు మొత్తం ఫోన్ లోనే ఉన్నావు? జస్ట్ ఫ్రెండ్స్ చాటింగ్. దీని ఫ్రెండ్ గోగుతున్నా అంటే ఏమైపోద్దో. లవ్ ఈజ్ ఫర్ ఎవర్. వను, బయటికి ఎక్కడికైనా వెళ్దామా? వెళ్దాం. నీకు చెప్పాలరా, లవ్ యూ సో మచ్ వను. ఒరే దున్నా, అడవి మనుషులో ఏందిరా ముద్దులు పెట్టడం? పడికా. షట్. ఒక్కసారి ఆ వనజాక్షిని పడిపోని దీనికి రివెంజ్ అంటే ఏంటో చూపిస్తా. జెర్సీ సినిమాలో నానిలాగా ట్రైన్ ముందుకెళ్ళి. ఏంట్రా ఇంకా నీలుతున్నావు? పడుకుంటున్నా. రేపు నుంచి న్యూస్ పేపర్ వేయాలి. నాలెడ్జ్ ఈజ్ డివైన్. ఆన్ స్వీటీ, ఒక చిన్న క్వశ్చన్. మీ క్లాస్లో నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు లేరు అన్నయ్య? త్రివేణి, సౌజన్య, వనజాక్షి. వనజాక్షి అందరికంటే క్లోజ్ నాకు. మనకు కావాల్సింది కూడా అదే. నీ ఫ్రెండ్స్ అందరు క్లాస్లో బాగా చదువుతారా? అందరు బాగా చదువుతారు అన్నయ్య. ఎవరికి లవ్ గివ్ అలాంటి ఏం లేవు కదా? చిచి, అలాంటి ఎవరికి లేవన్నయ్య. కాకపోతే వనజాక్షికి మాత్రమే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. బాయ్ ఫ్రెండా? తన్ని పాటిగా రావాలి. ఈ రోజు తను నేను ఇంటికి పిలిచాను. తన్ని ఇంటికి పిలిచావా? వచ్చేసినట్టుందన్నయ్య. బాయ్ ఫ్రెండ్ ఉన్నా పర్లేదు, వాడిని సైడ్ క్యారెక్టర్ చేసి నేను మెయిన్ హీరో అవుతా. మై వను, వనజాక్షి. దేవి అక్క నువ్వా? నువ్వేంటిలా? ఏంటి రాకూడదా? జరుగు. దేవక్యా, ఏంటక్కా ఎలా ఉన్నావు? ఊళ్ళో అందరూ బాగున్నారా? ఏం తినట్లేదా? మా అక్క అయిపోయావా? తమ్ముడు, గోదావరి అక్క వచ్చేసింది. గోదావరి స్లాంగ్ మాట్లాడేస్తున్నాడు. చాలా సేపైందాక నేను చూసి. అరే వనజాక్షి రావట్లేదంట అన్న, ఏదో పని పడిందంట. వనజాక్షి ఎవరు? మా క్లాస్మేట్ అక్క. ఓ చెల్లి, మన చెల్లిరా. మన చెల్లి కాదు, నీ చెల్లి, నాకు కాదు. నాకు చెల్లంటే నీకు చెల్లిరా బాబు. మా నాగినా అన్నావు అనుకో, పురుగులందు పెట్టేసి మీ బాయ్ ఫ్రెండ్ హాస్పిటల్లో జాయిన్ చేపించేసావు కదా, మీ నాన్నకి చెప్పేస్తాను. ముస్కా. నాకు చెల్లి. ఆల్ రైట్, పర్ఫెక్ట్. వీళ్ళు ఒకరు. ఎక్స్ప్రెషన్ మార్చు, కనిపెట్టేస్తుంది. సర్లే కానీ అన్నయ్య, రేపు మాకు ఫేర్వెల్ ఉంది, నువ్వే వదిలిపెట్టాలి. నేను వదిలిపెట్టాలా? నాకు చాలా పనులు ఉన్నాయి, వేరే ఎత్తుకో. మా ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు అన్నయ్య, నేను వెళ్ళకపోతే బాగోదు. ఫ్రెండ్స్ నేను వస్తా కదా, ఇంక వేరే వాళ్ళు ఎందుకు? నేను వచ్చి నేను వదిలిపెడతా కాలేజ్ దగ్గర. అన్నయ్య థ్యాంక్స్ అన్నయ్య. అబ్బా ఎట్టున్నాడో చూడు, గుడ్డోల్లాగా. ఎక్కడికి రా? డ్రాప్ చేయాలి స్వీటీని ఫేర్వెల్ లో. నాకు అర్థం కావట్లేదు. ఫేర్వెల్ నీదే స్వీటీదా? రెడీ అయ్యో. ఎవరి ఫంక్షన్ అయితే ఏంటి, గుంజి 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 రెడీ అవ్వాలి. నేను కూడా వస్తా. నువ్వెందుకు అక్క? ఇటు దోరణాలు చూడ్డానికి. లేదా ఎక్స్ట్రా లగేజ్. అకాయ్ ఫ్రీగా కూర్చున్నావా? చాలా ఫ్రీగా కూర్చున్నారా? ఈ రాయల్ ఎన్ఫీల్డ్ ఎవరిదిరా? రెంట్ తీసుకున్నా అకాయ్. అమ్మాయి కోసమే కదా. నాకు ఇప్పుడైనా ఒక చాక్లెట్ అని ఇచ్చేవారా యదవా? అంటే అక్క. అబ్బా ఇంకోసారి రానరా. ఎలా ఉన్నావు? ఈడే గూడరాజు బాబీ, నా చెడ్డీ దోస్తు. ఏరా ఇంకా గూడు తగ్గలేదా? తగ్గలే. హలో త్రివేణి, ఎక్కడున్నా? త్రివేణియా? మనకు కావాల్సిన వాడు కాల్ చేయరేంటి? ఓ థర్డ్ ఫ్లోర్ లోనా? ఈ త్రివేణి గివేణి అనుకుంటా. వన్ సెక్షన్ ఉందేమో అడుగు. ఆ పిల్ల కనిపించకపోతే సైకో అయ్యేలా ఉన్నాడు రీడు. ఎవరు? ఆడల్లానా? అదే. ఏంటిడు? హలో వనజాక్షి అంటుందా? వనజాక్షి. థ్యాంక్ యూ మామ. తను ట్రాఫిక్ లో ఉందంట అన్నయ్య, లేట్ అయిద్దంట. ట్రాఫిక్ లో ఉందా? ఇంకా తనని చూడలేనా?
ట్రాఫిక్ అంటావు, మొన్న ఏదో రీజన్ చెప్పి ఇంటికి కూడా రాలేదు. అసలు వస్తుందా రాదా? అసలు వనజాక్షి ఉందా లేదా? ఏదంటే ఫిక్షనల్ క్యారెక్టరా? ఏదో చెప్పండి నాకు. మీ అందరికి వనజాక్షి మీద అంత కన్సర్న్ ఎందుకు? అసలు ఆ వనజాక్షితో పనేంటి? మేమేదో నార్మల్గా అడిగాము. నువ్వేదో 10 సంవత్సరాల నుంచి లవ్ చేసి బ్రేకప్ అయినట్టు ఎక్స్ట్రా దబ్బుకురే. అంటే అది సారీ మామ. నాకు ముందు నుంచి డౌట్ రా నీకు వనజాక్షి మీద కన్నుందని. అందుకే తోకలు తెచ్చుకున్నా. అందుకే తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పా. తనకు లేను కానీ చెప్పా. యు బ్లడీ చీట్. నీ నుంచి కాపాడదామని. రే వాళ్ళ నాన్న చాలా స్ట్రిక్ట్, గుర్తుంచుకో. మరీ ముఖ్యంగా దానికి టేస్ట్ ఉంది, నీకు పడదు. అయితే టేస్ట్ ఉంటే నాకెంత కూర, నాకు పడదా? టేస్ట్ ఉంటే కష్టం రా, నీకు పడదు. కష్టానా బాబా? టేస్ట్ కావాలంట, ముందే నువ్వు టేస్ట్ లేదు కదా. అడుక్కునే వాళ్ళకన్నా దారుణంగా ఉన్నాను నేను. అడుక్కునే వాళ్ళకన్నా బెటర్గా నేను. రే అడుక్కునే వాళ్ళతో పోల్చుకోకు, ఆమె తక్కువ చేసినట్టు ఉంటది. నిజమేలే. అవునరా, ఇప్పుడు నేను వెళ్ళి స్వీటీని అక్కడ డ్రాప్ చేశాను. సాయంత్రం కూడా నేనే కదా పికప్ చేసుకోవాలి ఫేర్వెల్ తర్వాత. వనజాక్షిని అప్పుడు పట్టేయచ్చా? అది సెంటర్ లో కాలేజ్ అనుకుంటే లెఫ్ట్ నుంచి వెళ్ళినా రైట్ నుంచి వెళ్ళినా మళ్ళీ మధ్యలోకి వస్తాం రా. అక్కడ నువ్వు స్కూటీ మీద కాపుగాయి. అప్పుడు ఏం మావా నీది? ఏంటిదిరా? బండి. సూపర్ మావా. వీళ్ళేండ్రో పాడదంటే ఏండ్రో. అరే మనం ఇంతకుముందు వచ్చేసాము, ఫేర్వెల్ వదులుతారంటావా? ఒరే వాళ్ళు వస్తే ఏంటి రాకపోతే ఏంటి, వచ్చే వాళ్ళు ఎలాగో వస్తారు కదా. నువ్వు ఇలా 100 మారలో కదా, ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఓకే ఓడి సాక్షి, ఇదిగా నీ మీద ఏదో కొంచెం లోపల ఏదో కోపం పడేది ఉంది. ఎందుకంటే చూడలేదు, అసలు మాట్లాడలేదు. 15 ఏళ్ళ తర్వాత వచ్చిన అదే గ్రేసు అదే మాసం. చెప్పరా మాట్లాడాలని చెప్పు. సారీ మామ, మారుస్తా. హే వనజాక్షి, మే గాడ్ బ్లెస్ యూ. చెప్పరా ఇంకా హ్యాపీ బర్త్డే, హ్యాపీ మ్యారేజ్ డే, హ్యాపీ 8th డే చెప్పు, అన్ని చెప్పు. అంటే ఫస్ట్ టైం కదా మామ, ఏమనుకోవద్దు. అండిపోయింది ఎక్కడ చెప్పరా. రే నన్ను వచ్చేసిందిరా. ఏది ఆ చీడు బాగుంది అదేనా? అది కాదురా, అదిగో రైట్ సైడ్ కొంచెం చూడు. ఏది ఆ టెంకాయ బాగుందా? ఒరేయ్ కొంచెం ముందర బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని చూడరా. ఏముందిరా? ఏముందిరా? రే పేరుకు తగ్గట్టే ఉందిరా. రే నేను చూడలేకపోతున్నావా లేదా, నాకు కనిపించట్లేదా? నా కళ్ళతో చూడు మావా. నువ్వు అంకుల్ గాడిలో ఉన్నావు, అది ఆంటీలా ఉంది. ఎదురుగా సినిమా తింటరా, అంకుల్ ఆడటం ఆంటీ పోరాటం అని సూపర్ హిట్ అవుద్ది. పదండ్రా వెళ్దాం. అప్పుడే పోదామంటదేంటి? బండి పోదాం. ఆగు, తను వస్తుంది కదా. తనా? ఓహో. హాయ్ సుజీ. హాయ్ వనజాక్షి. సుజియా, నీకెలా తెలుసు? నాకెలా తెలుసండి, మొన్న 1 hour మాట్లాడాడు కాల్ చేసి. కాల్ చేశాడా? నంబర్ అక్కడిదిరా. నేషనల్ అంతా నంబర్ నువ్వే కదా పంపించింది. ఇడే మేనేజ్ చేయరా బాబీ. నేనే ఇచ్చేది చెల్లమ్మా. ఈడే పంపించింది. ఇంటికి వదరా, నీ పని చెప్తా. ఎవరిస్తే ఏంటి చెప్పు. మొన్న కాల్ చేసి నీ గురించి అడిగారు తెలుసా, ఎలా చదువుతున్నావు ఏమో అని. ఆ సాకు పెట్టుకొని నీకు కాల్ చేశాడే పిచ్చమహమా. తనని చూసావా ఎంత మంచిదిరా, నా మీద అంత కేర్ చూపిస్తుంది. అరే మా డాడీ వచ్చారు, చూస్తే బాగోదు. వెళ్ళు, వీడిని తప్పించుకో. బాయ్ సుజీ. బాయ్ మను. బాయ్ అన్నయ్య. అదే నాకు అక్కడ ఉంది, నేను దానికన్నా ఏంట్రా. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదరా. ఆ తీరియా ఇది కూడా. ఇంకెన్ని రోజులు భరించాలో దరిద్రాన్ని. రే నంబర్ ఎక్కడరా దున్నా. అసలు అనాల్సిన మాట్లాడినా అవి తప్పు, చాలా తప్పది, అలా అనొద్దు. సరే నంబర్ ఎక్కడరా ఎదవా. వద్దులే, ముందులా దున్నానే బెటర్, అదే అనేసి. ఇప్పుడు నువ్వు చెప్తావా, లేకపోతే మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి మేము పుత్రరత్నం చేసిన మిషన్ వనజాక్షి గురించి చెప్పమంటావా? మిషన్ వనజాక్షి అనే పేరు నీకెలా తెలుసు? చూసాలే నీ ఫోన్ లో వాట్సాప్ గ్రూప్, మిషన్ వనజాక్షిగా. దాంట్లో నువ్వు, ఆ బాబీ అన్న, ఆ దేవి అక్క అందరూ కలిసి మంచి మంచి ప్లాన్లు వేస్తున్నారు. థ్యాంక్ యూ, ఆల్ క్రెడిట్స్ గోస్ టు మీ. చెప్పైతే
మమ్మీ ఓకే 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 నెంబర్స్ అన్ని ఎక్కడ ఉంటాయి? ఫోన్లో ఉన్నాయి కదా, ఆ ఫోన్ నుంచి నెంబర్ తీసుకున్నాను. ఆ మాత్రం తెలీదు, నా చెలికాల్లో పుట్టావు, కనీసం బ్రెయిన్ కూడా లేదు. అరే అర్థం చేసుకోరా, అమ్మాయి నీకు సెట్ అవ్వదు. వై? నాకేం తక్కువ? తను నీకన్నా 1 year పెద్దది. హౌ? ఐఐటి కోసం ఇంటర్లో 2 years లాంగ్ టర్మ్ తీసుకుంది. ఏ కాలేజ్లో రాక లాస్ట్కి మా కాలేజ్కి వచ్చింది. అబ్బో చాలా తెలివైంది. 1 year పెద్దదా? అదేరా చెప్తుంది సెట్ అవ్వదని. పాపం మా తమ్ముడు ఫీల్ అవుతున్నాడు. అయినా పర్లేదు, నా లవ్ నేను చేసుకుంటాను. నువ్వు మాత్రం నా లవ్ కట్ రాకు ప్లీజ్, నీకు దండం పెడతాను. నా లైన్ మాత్రం క్లియర్గా ఉండాలి. అయినా కూడా లవ్ చేస్తావా? ఎస్, ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్. లవ్ చేయడానికి నేను ఒప్పుకోను. ఏంటి పెద్ద పైన లవ్ చేస్తావా? అసలు నువ్వు నా తమ్ముడేనా? నా తమ్ముడేంటి ఎలా ఉండాలి? తెలుగు సంస్కృతి పుట్టినట్టు ఉండాలి. నేను ఒప్పుకోను. పెద్ద పైన లవ్ చేస్తావా? అసలు ఒప్పుకోను. అది అక్క అంటే. ఏంటక్కాయ్? అవును ఒప్పుకోను. ఇన్ని రోజులు ఈ అక్కని తిట్టుకున్నాను. మంచిదే. ఓహో, మార్కెట్లో ఆస్ట్రో పాస్పెట్ అనే పురుగుల మందు దొరికిద్దా కాయ్? ఒక్కసారి వేసుకుంటే హాస్పిటల్ బెడ్ గ్యారంటీ. ఇప్పుడు నువ్వు చేసిన మొత్తం ఏదైతే ప్రాసెస్ ఉంది చూడు, అదంతా కలిపి వీడియోలో పెట్టి యూట్యూబ్ లో పెడదాం. దవి ప్రియ ప్రొడక్షన్స్ నేడే చూడండి. పురుగుల మంది ఏంటక్క? పురుగుల మంది ఏం కాదు స్వీటీ, పొలాల్లో వేస్తారు కదా. 1 సంవత్సరం పొలం పని చేశానులే, దాని గురించి చదువుతున్నాడు. ఇప్పుడు చెప్పు అక్కాయ్, లవ్ చేయొచ్చా? నేనేమంటా, మనసులు కలిస్తే చిన్న వయసు ఏంటి పెద్ద వయసు ఏంటి ప్రేమించుకోవచ్చు. పర్ఫెక్ట్. ఇప్పుడే కదా అక్క నేను పోగొడుకున్నాను. స్వీటీ, నీకు థీరీ చెప్తా స్వీటీ. నిక్ జోనస్, ప్రియాంక చోప్రా, సచిన్ టెండూల్కర్, అంజలి టెండూల్కర్ వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటావు? వాళ్ళందరూ కెరియర్ మీద ఫోకస్ చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు. పెద్ద అమ్మాయిని లవ్ చేశారు కాబట్టి సక్సెస్ అయ్యారు స్వీటీ. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇదేం కకృతిరా. సరే, నువ్వు చేసేది నువ్వు చేయి, నేను చేసేది నేను చేస్తా. ఐఎమ్ కమింగ్. అరే, తను మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుందిరా. ఏమనుకోపోతే అమ్మాయి కాలేజీకి మళ్ళీ పోదాం రా. అది అత్తారెళ్ళరా, ఊరికి వెళ్ళి రావడానికి కాలేజు. అయినా అది నీకన్నా 1 year పెద్దది కదరా. అది నన్ను అన్నయ్య అన్నయ్య అన్న ప్రతిసారి అంతా నా ఒళ్ళు కంపరంగా ఉందరా. బాబీ, ఏ మాట కామాట నువ్వు కోపంలో కూడా చాలా క్యూట్ గా ఉంటావు మామ. తెలుసులే. అజయ్ బానురా. బాయ్. ఇక్కడ ఏం చేస్తున్నారు రా? అంతా గాలికి తిరుగుతుంటాం బాయ్. బాబీ గారు చెప్పాలే, నీ ప్రేమ కథా చిత్రం సూపర్ రా. థ్యాంక్ యూ బాబీ, అందరికి నా గురించి చెప్తున్నావు. థ్యాంక్ యూ మావా. ఒకటి చెప్తా విను. షూర్ మావా, నువ్వు చెప్పింది తింటా. లవ్ ఈజ్ బ్లైండ్. గుడ్డిగా ప్రేమించేసాయి. రిజల్ట్ గురించి ఆలోచించకు. వర్క్ అనేది ఇంపార్టెంట్. పాయింట్ టు బి నోటెడ్. ప్రాసెస్ మీద ఫోకస్ చేయమా, రిజల్ట్స్ గురించి ఆశించకు. ప్రాసెస్ మే జీతేంగే. అర్థమవుతుందా? యూ షుడ్ ఫోకస్ ఆన్ ద ప్రాసెస్, నాట్ ఆన్ ద రిజల్ట్స్. ప్రాసెస్. ధోని మామ చెప్పినట్టు చేయను. చెప్తా. నువ్వు పెట్టే ఫోకస్ ఏదో నీ కెరీర్ మీద పెట్టుంటే నీకు 4 బ్యాక్లాగ్లు పడేవి కాదు కదా. అదేంటి మామ, నీకు 2 బ్యాక్లాగ్ ఉన్నాయి కదా. లీగా. నేను చెప్పింది అందరికీ వర్తిస్తుంది మామ.